నమస్కారం అండి. 2024 ఎలక్షన్స్లో సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమికి మరి ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. అంటే గతంలో చూసుకున్నాం, గత 5 సంవత్సరాలు కూడా రాష్ట్రం అన్నది అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం నాశనం అయిపోయిన పరిస్థితుల్లో మరి రాష్ట్రానికి కూటమి అవసరమైంది కాబట్టి మరి కూటమి ప్రజలందరూ కూడా గతంలో లేని విధంగా కూడా ఇక్కడ మెజార్టీని ఇవ్వడం, అదే నియోజకవర్గ విషయంలో కూడా నరసాపురానికి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మరి 50,000 ఓట్ల మెజార్టీని ఇచ్చి ప్రజలందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది. మరి 2019 ఎలక్షన్స్లో కూడా ఆ రోజు కూడా జనసేన నుంచి పోటీ చేసి నేను ఇక్కడ మరి ఆ రోజు తక్కువలో ఓట్లు ఓడిపోవడం, మరి 5 సంవత్సరాలు ప్రజలకు దగ్గరగా ఉండడం, మరి 2024 ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరి ఏదైతే మీరు అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాలు కూడా మరి మీ అందరికీ దగ్గరగా ఉండి మీ సమస్యలన్నీ కూడా నెరవేర్చే విధంగా కూడా నా ప్రయాణం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి 4వ ముఖ్యమంత్రి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, గతంలో 3 సార్లు మనకి తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మరి ఆయన ముందుకెళ్ళడం, మరి ఆయనకు తోడుగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ప్రజల పక్షాన్ని నిలబడిన వ్యక్తి ఆయన కూడా, మరి వీరిద్దరూ కూడా కలయికతో మన ఆంధ్ర రాష్ట్రానికి మరి రాబోయే 5 సంవత్సరాలు కూడా పరిపాలనా విధానంలోనూ ప్రతి విషయంలో కూడా ప్రతి రంగాల్లో కూడా డెవలప్మెంట్ కానీ యువతకి సపోర్ట్గా కానీ అన్ని రకాలుగా కూడా ఈ కూటమి ఉపయోగపడుతుందని ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మరి ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటనే గత ప్రభుత్వం ఇవ్వలేని ఉద్యోగాలు మెగా డిఎస్సి కూడా దాదాపు 17,000 ఉద్యోగాల్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మొదటి రోజునే మరి ఆయన సైన్ చేయడం కూడా మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా మనందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సి ఉంది. పెన్షన్లు ఉన్నాయి, మరి గత 5 సంవత్సరాలు కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు 2,000 రూపాయల పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి 3,000 చేస్తా అని చెప్పి ఆ 3,000 రూపాయలు కూడా ఏ రకంగా ప్రజలకు ఇచ్చాడో కూడా మనందరం చూసాం. మరి చంద్రబాబు నాయుడు గారు మేము ఎలక్షన్లో చెప్పిన విధంగానే 4,000 రూపాయలు కూడా ఆయన మొదటి రోజు కూడా సంతకం పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా మరి ఆ రోజు 4,000 రూపాయలు ఇవ్వడం కూడా మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇసుక విషయంలో కూడా ప్రజలకి ఒక విధానాన్ని, మంచి పాలసీని పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ ఇసుక పాలసీ కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ కూటమి ద్వారా ఒక మంచి పరిపాలన, ఒక డెవలప్మెంట్ విషయంలో ఒక అభివృద్ధి పథకం ముందుకు వెళ్తుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రిగా మరి మోడీ గారు 3వ సారి కూడా ప్రధానమంత్రి అయ్యారు. మరి కేంద్రంతో సహకారంతో మన ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, రైతాంగానికి సపోర్ట్గా కానీ ప్రతి రంగాల్లో కూడా అభివృద్ధి పథకం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ కూటమి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.